నిన్న సీఎం గారి పర్యటన అది సీఎం గారి పర్యటనలా లేదు. ఏదో చీకటి దొంగ పర్యటనలా ఉంది తప్ప సీఎం గారి పర్యటనలా లేదు. అదేదో కొంతమంది సెలెక్టెడ్ రైతులను పోగు చేసుకొని వాళ్ళ ముందర డబ్బా కొట్టే కార్యక్రమం చేసినాడు తప్ప సొంత డబ్బా కొట్టే కార్యక్రమం చేసినాడు తప్ప ఈ ప్రజలకు కానీ ఈ జిల్లా ప్రజలకు కానీ రైతులకు కానీ ఏం చేస్తాను ఏం చేయబోతున్నాను అని చెప్పిన పరిస్థితి లేదు. గతంలో కూడా మహానాడు కడపలో పెట్టడం జరిగింది. మహానాడు పెట్టి పెద్ద ఎత్తున మనుషులందరినీ కూడా మొబిలైజ్ చేసి పెట్టి ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. స్టీల్ ప్లాంటు ఇమ్మీడియట్గా మొదలు పెడతామని చెప్పేసి ఒక డేట్ కూడా ఇవ్వడం జరిగింది, నవంబర్ 12 ఏదో సంథింగ్. దాని తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే ఈ జిల్లాకు ఇంతవరకు ఏమీ చేయలేదు. ఈ జిల్లాకే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఏం చేయలేదు. లేదు మాటలు కబుర్లు కథలు తప్ప చేసే కార్యక్రమం ఏమీ లేదు. సూపర్ 6 అనేది సూపర్ హిట్ అనేది అనంతపూర్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దాంట్లో ఏం చేసినామని చెప్పేసి సూపర్ హిట్ అని చెప్పడం జరిగింది. అన్నీ అరాకొరాగా అమలు చేయడమే కాకోకుండా ఏది సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు. కొన్ని అయితే ఉరువే పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారు, నెలకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, నీకు 18,000 అని అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేసిన అని చెప్తున్నాను అనమాట. P4కి ఇచ్చిన అని చెప్తున్నాను. P4కి ఇచ్చాడంట. అంటే ఎవరో ధనవంతులు వచ్చి అమెరికా నుంచో ఇంకో చోట నుంచో వచ్చి వాళ్ళకి ఇస్తాడంట. కనీసం ఈయనన్న సొంత లెక్కతో ఈయన సొంత డబ్బులతో ఒక 10,000 మంది కన్నా అది ముందు ఆ P4లో ఇచ్చుంటే దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఎవరన్నా ఇచ్చేవాళ్ళేమో. ఊరికే ఆ మాట చెప్పేసేసి వదిలేసిన పరిస్థితి అన్నమాట. నిరుద్యోగులకైతే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పిస్తాం, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేసిన అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇదే అమలు చేయడం, ఈ రకంగా చెప్పడం అమలు చేయడం. అన్నదాత సుఖీభవ కానీ మిగతా సూపర్ 6లో చెప్పినట్టు ఏంటి కూడా మొదటి సంవత్సరం ఒకటన్నా అమలు చేసినావా? పెన్షను 1000 రూపాయలు పెంచి దానికి 6 లక్షల పెన్షన్లను కట్ చేస్తే ఇంకొక 10-15 లక్షలు కట్ చేయడానికి సర్వేలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరంలో నువ్వు చేసింది అది తప్ప వేరే ఏం లేదు. రెండో సంవత్సరానికి వచ్చేపాటికి అన్నీ అరకొరాగా అమలు చేసే కార్యక్రమం. ఇప్పుడు అన్నదాత సుఖీభవలోనే 40,000 రూపాయలు ఇచ్చి ఉండాలి. లాస్ట్ ఇయర్ 20,000, ఈ ఇయర్ 20,000కి సంబంధించి నువ్వు టోటల్గా ఇప్పుడు ఇచ్చింది కలుపుకొని కూడా 10,000 కాలే. అంటే దాదాపు 7 లక్షల మందికి రైతులకు తగ్గించి, గతంలో రైతు భరోసా అనేది 53,84,000 మందికి ఇస్తే ఇది అంతా కలిపిన 46 లక్షల మందికి ఇచ్చేసి, అంటే 7 లక్షల మందికి ఎగరగొట్టేసేసి కౌలు రైతులకు ఉరువే లేకోకుండా చేసి నేను అమలు చేసిన అని చెప్పేసి చెప్తున్నావు. సిగ్గుండాలన్నమాట. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారన్నమాట నువ్వు చెప్పేదాన్ని చూసి. అన్నీ కూడా
ఏది అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదన్నమాట. గతంలో నువ్వు కుప్పంలో ఇజ్రాయెల్ తరహాలో వ్యవసాయం చేస్తా అని చెప్పేసి, ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయం చేపిస్తా అని చెప్పేసి ఆడ అటర్ ఫ్లాప్ అయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏఐలో చేస్తా, లేకుంటే విండ్ డైరెక్షన్ మార్చే కార్యక్రమం చేస్తా. ఇవన్నీ ఒట్టి మాటలు కబుర్లు తప్ప వేరే కార్యక్రమం లేదు. నువ్వు హనీగా పురుగు మందులు సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు. నిన్న యూరియా ఇచ్చిన పరిస్థితి లేదు. టయానికి యూరియా ఇచ్చిన పరిస్థితి లేదు. నువ్వు ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తా, నేను పంటలను కాపాడుతా, లేకుంటే డ్రోన్స్తో నేను ఏ మొక్కకు కావాలంటే ఆ మొక్కకు ఎరువు అందిస్తా. నువ్వు సరిగా పురుగు మందులు ఇచ్చిన పరిస్థితి లేదు, ఈ క్రాప్ చేసిన పరిస్థితి లేదు, సరిగా నువ్వు ఎప్పుడు కూడా మద్దతు ధరకు 1 కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. పంట నష్టం ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. 1 ఎకరాకు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ జిల్లాలోనే మోనా తుఫానుకు సంబంధించి 13,000 ఎకరాలు పంట నష్టం జరిగితే నువ్వు దానికి 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు నువ్వు కడపకు వచ్చి కనీసం వాళ్ళకి చెక్కులన్నా ఇచ్చి ఉంటే ఏదో కొంత చేస్తానావులే అని చెప్పేసి అనుకునే పరిస్థితి అన్నమాట. మొన్న తుఫాన్లో నష్టపోయిన వాళ్ళకు లేదు. నువ్వు 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరంలో ఒక్క రైతుకు నువ్వు సహాయం చేసిన పరిస్థితి లేదు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తివి నువ్వు అన్నమాట. నువ్వు మా నాన్న రైతు, నేను రాయలసీమ, నేను మా నాన్నకు సహాయం చేస్తానా. నువ్వు ఎప్పుడు సహాయం చేసినావు రైతులకు? సహాయం చేసేవాడిని రైతు వ్యవసాయం దండగా అని చెప్తారా ఎవరన్నా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 70-75% రైతు కార్మికులు ఉన్నారు. సో వాళ్లకు పని కల్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వర్షం రాకపోతే ఏం చేయాలి? వరదలు వస్తే ఏం చేయాలి? టయానికి ఎరువులు ఇవ్వాలి, టయానికి విత్తనాలు ఇవ్వాలి, నష్టం వస్తే మద్దతు ధర ఇవ్వాలి. మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. ఖరీఫ్లో పంట నష్టం జరిగితే ఖరీఫ్లోనే పంట నష్టం ఇచ్చే కార్యక్రమం జరిగిన పరిస్థితి అన్నమాట. రబీలో నష్టం జరిగితే రబీలోనే ఇచ్చిన పరిస్థితి, టయానికి కరెక్ట్గా విత్తనాలు ఇచ్చిన పరిస్థితి. అది కూడా గ్యారంటీడ్ విత్తనాలు, పురుడు అన్నమాట, పురుడు. సో నిన్న నువ్వు లేటుగా దాదాపు అదను పోయిన తర్వాత నువ్వు శనగలిచ్చి, దానికంటే ముందు 1.5 నెల ముందు నుంచి అడుగుతున్నారు శనగలు ఇవ్వ, సబ్సిడీ శనగలు ఇవ్వమని చెప్పి. ఆ శనగలు కూడా నువ్వు అన్ని పనికిరాని విత్తనాలు ఇచ్చే కార్యక్రమం చేసినారన్నమాట. ఒక్కడు తీసుకున్న పరిస్థితి లేదు. దాన్ని లేటుగా ఇచ్చి. సో నీ పరిపాలన ఇంత దుర్మార్గంగా ఇంత పనికిరాని పరిపాలన అన్నమాట. సో నువ్వు గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నావు. ఏమేమో ఏమంటే దానికి సంబంధించి ఏదైనా నేనే కనిపెడతా, ఏదైనా నేనే చేసిన అని చెప్పేసి చెప్పుకుంటూ నువ్వు సైకోసిస్ అని ఆ డిజార్డర్ వచ్చింది తప్ప నీకు వేరే ఏం లేదు. అన్నీ కనిపెట్టేసిన, నేను అది చేస్తా ఇవన్నీ. నువ్వు దానికంటే ఇంకొరో అంత ముందుకు పోయినంటే ఇసుక డంపులు చూసిండొచ్చు శుభ్రంగా. మీ తెలుగు తమ్ముళ్ళు ఎలా ఇసుక అమ్ముకుంటున్నారు, ఏం కథ? కొన్ని వందల టిప్పర్లు రాత్రిపూట బెంగళూరుకు, మిగతా తెలంగాణకు, అన్ని చోట్లకు పంపించే కార్యక్రమం చేసి కొన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు సంపాదించే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఇంకొక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల అవతలనే మట్టి అమ్ముకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.
ముమ్మరంగా మట్టి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. అది పోయి చూసి ఉండవచ్చు. నువ్వు ఈ జరిగినవి జరిగేటి ఇవి చూసి ఏదైనా అరికట్టగలిగినంటే మనం అబ్బా నీ పరిపాలన అటువంటిది ఇటువంటిది అని చెప్పవచ్చు అన్నమాట. నువ్వు అది చేయకపోగా, రైతులకు ఏమీ మేలు చేయకపోగా, నువ్వు రైతులకు ఇది చేసేసిన అది చేసిన అని చెప్పేసి కథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నావు అన్నమాట. చాలా దుర్మార్గం. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసము డబుల్ ఇంజన్ సర్కారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి గొప్పలు చెప్పే కార్యక్రమం చేస్తాను. నువ్వు 2014-19లో కూడా ఇదే కూటమి ఉన్నది. మరి అప్పుడు ఏమి ఉద్ధరించడం జరిగింది? మరి ప్రాజెక్టులన్నీ కూడా నువ్వు ఎప్పుడు చూసినా కూడా పునాది రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తావు తప్ప ఎప్పుడు ఒక ప్రాజెక్టు కట్టిన పరిస్థితి లేదు నీ జీవితంలో. నీ జీవితానికి ఎక్కడా కూడా కట్టిన పరిస్థితి అంతకన్నా లేదనమాట. సో నువ్వు అది చేసినా ఇది చేసినా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట. సో అదే కాదు, నువ్వు వల్ల కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ సర్కారు తెచ్చినందువల్ల ఏం జరిగిందంటే ఈవీఎంను మోసం చేయగలిగినాం అనమాట. అంతే. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో నువ్వు అలయన్స్ అయ్యి ఏం చేయగలిగినావు అంటే ఈవీఎంల మోసంతో మనం అధికారంలోకి రావడం జరిగింది. అంతకు తప్పనిచ్చి నువ్వు ఈ ప్రజలకు మేలు చేసింది ఏం లేదు. ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఈ అట్టర్ ఫ్లాప్ సీఎం గారి ప్రోగ్రాము కడప ప్రోగ్రాంకి సంబంధించి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. చవా ఆయన చెప్పేదే సోది, అది ప్రజలందరికీ బాగా తెలుసు. అధికారంలో మాది ఒక రకంగా ఉంటాడు, అధికారంలో లేకపోతే ఎలా ఒక రకంగా ఉంటాడు, అధికారం కోసం అరువులు చేసే కార్యక్రమం చేస్తాడు, ఎప్పుడు అధికార పార్టీలో ఉండాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి అయిపోయిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట. సో ఈ రకంగా అతని మాటలు ప్రజలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అతన్ని ఇంకో రకంగా సర్కస్లో ఇంకో రకంగా చూసే కార్యక్రమం చేస్తారు తప్ప వేరే లేదు. థ్యాంక్ యూ.